2026 రథసప్తమి జనవరి 23న రాబోతుంది. రథసప్తమి రోజు ముఖ్యంగా సూర్యభగవానుడికి పూజ చేస్తాం. మాఘమాసం మొత్తం కూడా సూర్యభగవానుడికి సంబంధించిన మాసమే. కార్తీక మాసంలో శివుడిని, మహావిష్ణువుని ఎలా అయితే పూజిస్తామో మాఘమాసంలో సూర్యుడిని అంతే భక్తితో కొలుస్తారు. అలాగే మాఘ ఆదివారాల్లో కూడా సూర్యభగవానుడిని స్పెషల్గా పూజిస్తారు. అందులోని మాఘమాసంలో రథసప్తమి అంటే సూర్యుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఆ రోజు సూర్యభగవానుడు 7 గుర్రాల ఏకచక్ర వాహనుడై భూమి మీదకు వస్తారు అని చెప్తారు. సూర్యభగవానుడికి 7 సంఖ్య అంటే చాలా ఇష్టమట. 7 చిక్కుడుకాయలతో రథం చేసి పరమాన్నం నైవేద్యంగా వండి 7 చిక్కుడాకులను ఒక ఆకుగా కుట్టి అందులో నైవేద్యం సమర్పిస్తారు. 7 రేగుపళ్ళు అలాగే 7 జిల్లుడాకులు పూజలో సమర్పిస్తాము. ఆ 7 జిల్లుడాకులు తలపై పెట్టుకొని 7 రేగుపళ్ళు తలపై వేసి స్నానం చేస్తామట. మనకి రథసప్తమి నుంచే వేసవికాలపు ఎండలు మొదలవుతాయని చెప్తారు.